మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో కానపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. పలు శాఖలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. జన్నారం మండలంలోని కడం ప్రధాన కాలువ పరిధిలో ఇరిగేషన్ భూమి కబ్జా గురవుతుందని పలువురు ఎంపీటీసీలు ఎమ్మెల్యే సమక్షంలో ఇరిగేషన్ అధికారిని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారిని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిని నోటీసులు జారీ చేసి 15 రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మండల వైద్యాధికారి అందుబాటులో ఉండడం లేదని, గర్భిణీ స్త్రీలు రోగులకు ఇబ్బందిగా ఉందని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యాన్ని అందించాలని అన్నారు. ప్రతిసారి చిన్న వర్షానికి కరెంట్ కట్ చేస్తారు. లైన్మెన్ ఫోన్ లేపరు, ప్రజాప్రతినిధి చేసిన లేపరు, విలేకరులు చేసిన లేపరు, అధికారులు చేసిన లేపరు, ఎవ్వరు చేసిన లేపరు. దయచేసి కరెంటు వల్ల మీకు ప్రభుత్వానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నారు చూస్తుందంటే ఈ వర్షాకాలంలో పోస్ట్ ఎక్కువ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ రైతులకు కొంచెం లేట్ అయింది సార్. అది కూడా చేస్తున్నారు. ఇక్కడ బద్దలు గవర్నమెంట్ అయితే ఉన్న మాకు అన్ని నివేదికలు మాకు ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి అంటే గతం కంటే ఎక్కువ కరెంట్ వినియోగం ఏ రకమైన వినియోగం అయితే మాకు డాక్యుమెంట్ లేదు. ఎందుకంటే అంత కరెంట్ ఇవ్వగా కూడా ఇప్పుడు కరెంట్ కట్టి ఇబ్బంది పడుతుంది. వాస్తవ విషయాలు ఏంటంటే జనాలకు తెలవాలి, మాకు కాదు. జనాలకి అసలు కరెంట్ ఇవ్వదు 10 నిమిషాలు పోయినాక గవర్నమెంట్ ఆ రీజన్ ప్రాబ్లం అంటే ఎలక్షన్ చేశాము. ఓన్లీ వైర్ ఉంది ఏమన్నా వైర్ కూడా త్వరలో తీసుకొచ్చి పని చేస్తారు. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా 4 మండలాలు నాశనం అవుతుంది తెలుసు. పర్ఫెక్ట్ 4 మండలాలు కాదు, మనకు ఏమైనా రావాలన్నా ఉత్తూరు కూడా రావాలి. మనకి ఇప్పుడు ఇటు నుంచి ఏమైనా వచ్చేది ఉన్నాయి. ఇప్పుడు గూడ్స్ చాలా రకాల ప్రాబ్లం కూడా నాటుకొని ఈ ఒక్క మండలే కాదు, ఈ 4 మండలే కాదు, ఉత్తూరు కూడా ప్రాబ్లం. మున్సిపాలిటీ అనేది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. ఓకేనా, దానికి పరిధి ఉంటుంది. ఏమేమి చేయాలి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.